ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు ప్రమాదంలో పడ్డాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తాడేపల్లిలో ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తోందని లక్ష్మీపార్వతి విమర్శించారు. రైతులు పంటలు రోడ్డుపై పారబోసి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉద్యోగాల కల్పనలో వైఫల్యం, అవినీతి పెరుగుదలతో రాష్ట్రం వెనకబడుతోందన్నారు. మరోవైపు వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రానికి అనేక కేంద్ర అవార్డులు వచ్చాయని, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చట్ట పరిపాలన కాకుండా భయపెట్టే పాలన సాగుతోందని, పోలీసు వ్యవస్థను అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలాగా ఉంది. రాజ్యాంగం తల వంచుకునేలా ఉంది. చట్టాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా వర్తించవనేటువంటి ఒకే ఒక సూక్తి నడుస్తూ ఉంది. రాష్ట్రంలో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని చీలికలు పీలికలు చేసి పడేస్తా ఉన్నారు. అభివృద్ధిని ఆమడ దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక బాధ, దుఃఖం, ఏడుపులు ఎవరన్నా చూడండి. రాష్ట్రంలో ఏ వర్గానన్నా తీసుకోండి, రైతులు చూస్తే అల్లాడిపోతున్నారు. రోడ్డు మీదకి వచ్చి పంటలన్నీ పారబోసి రోడ్ల మీద వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్మికులు చూస్తే వాళ్ళ హక్కులు లేవు, వాళ్ళకి సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అట్లా ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేశారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో మామూలు వర్గాలు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీలు ఇచ్చి కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారు. మరి ఎవరికి కూడా ఏ విధంగా, అలాగే ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తులైతే ఈ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో మరి సహకారం అందించారో ఆ ఉద్యోగస్తులు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఏ వర్గాన్ని ప్రభుత్వం సాటిస్ఫై చేయగలిగింది? ఏ వర్గాన్ని తృప్తిపరచగలిగింది? ఎక్కడ చూసినా ఒక చీకటిమయం, అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టేశారు.